బాబు, ఆ కాళ్ళు తాంబూల పళ్ళెంలో పెట్టండి, వాళ్ళు కాళ్ళు కడుగుతారు. నా కాళ్ళు ఉరికి చేస్తున్నాయి. నాకు చన్నీళ్ళు పడవు పంతులు గారు. తప్పదు నాయన, మీరు కానివ్వండి బాబు. అమ్మా, మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి. దాత పురుష్టాజ ముదాజ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రదిశ శతస్రహతమేవం విద్వాన్ మృతే భవతి నాన్యః పంథాయ న విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశోపజీవతి పత్యం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాం పరాయణం. ఓం నారాయణ పర జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం. చంద్రలేఖ, ముహూర్తానికి టైం అయిందంట, పంతులు గారు తీసుకురమ్మంటున్నారు. రా. ఏమైందయ్యా, ఎందుకలా వణుకుతున్నావు? చన్నీళ్ళు పడవని చెప్పాను కదా సార్, జ్వరం వచ్చినట్టుంది సార్. ఫిట్స్ ఏమైనా వస్తున్నాయేమో. ఫిట్స్ ఫిట్స్ పంతులు గారు, ఆగరొత్తులు ఎలిగించి లేవండి. చాలా ఇంకా పెద్ద వాత పెట్టాలా? చాలు చాలు చాలు, ఫిట్స్ తగ్గిపోయింది సార్, ఫిట్స్ ఏం లేదు. చూడవయ్యా, చంద్రలేఖ ఎలా ఉందో, దేవకన్య ఎలా ఉంది. అది ఎలా ఉంటే నాకే, నా ప్రాణం దేవలోకానికి ప్రయాణం అయ్యేటట్టుంది. చంద్రలేఖ, ఆకాష్ని చూసి సిగ్గుపడుతున్నావా? నువ్వు మెచ్చుకున్నతనేగా, ఇంకా సిగ్గెందుకు? రా. ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యేలా ఉంది. ఇప్పుడు ఎలా? చూడండి ఆదిత్య గారు, ఆకాష్తో తన పెళ్లి జరుగుతున్నందుకు రేఖ ఎంత సంతోషపడుతుందో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.